నిజంగా స్కూల్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్. లైఫ్ లో అలాంటివి మళ్ళీ రావనుకోండి. మామూలుగా సౌదీలో దుబాయ్ లో పామ్ ట్రీస్ ఉంటాయి కదా, సేమ్ అట్లున్నాయి. క్లాసులు ఎవరు కొట్టేది, వచ్చి ప్రాక్టీస్ అని చెప్పేది, కొద్దిగా సేపు చేసేది, ఎంజాయ్ చేసేది. బయాలజీలో ఒకటి ఉంటది కదా, సేమ్ గుర్రం ఉండేటుంది. చిన్నప్పుడు మామూలుగా బొమ్మలు టాయ్ ఉంటుంది చూడు, ముందుకు వెనక్కి పోయేది, సేమ్ ఇంచుమించు అదే ఉంది. నాన్న ఫోన్ చేస్తున్నాడు, ఒక్క నిమిషం మాట్లాడదాం. ఏదొచ్చా మనకి ఈడే అన్ని. ఒకడు ఉంటాడు కదా ప్రతి ఒక్కరికి, నాకు ఇది. హే వాట్సాప్ డార్లింగ్స్, వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ వ్లాగ్. నమస్తే. ఇట్స్ బీన్ ఎ వైల్. మనం ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా బిజీ అయిపోయినాం ఫుల్ వర్క్ లో, సో అందుకే సరిగ్గా వీడియోలు అయితే పర్లేదు. అండ్ జస్ట్ ఏంటంటే నిన్ననే, అంటే జూన్ 23rd 25 కదా, జూన్ 24th మన ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ వెంట్ ఫర్ గోలైకి వెళ్ళిపోయింది. సో కొద్దిగా నిదానంగా ఫ్రీగా ఉండిపోవచ్చు. అండ్ దాని తర్వాత ఇంకా క్రిటికల్ సిచ్యువేషన్స్ వస్తాయి, అది వేరే మ్యాటర్ అనుకోండి. అదే బెంచ్కి వస్తాం కదా, సో అది కూడా ఒక పెద్ద రిస్క్ తో సంబంధించింది. ఎనీవే, సో ఈ రోజు కూడా కొన్ని అయితే ఉన్నాయి. అయితే నిన్న మార్నింగ్ 5, రియల్లీ చెప్తున్నా, మార్నింగ్ 5కి లేచా. 5 నుంచి స్టార్ట్ అయితే నైట్ 11 అయింది కంప్లీట్ అయ్యేసరికి. మొత్తం జస్ట్ ఫ్రెష్ అయిపోయా, అంటే బ్రష్ చేసి ఒక టీ తాగా. ఇంకా ఇప్పుడైతే వాటర్కి వెళ్ళాలి, తీసుకొని రావాలా. ఇంట్లో వాటర్ అయిపోయినాయంట. ఇక తెలుసు కదా, ఇంటికి వస్తే మనం డెఫినెట్ గా పనులు అయితే కంపల్సరీగా చేయాలి. నేను లాస్ట్ వెనస్డే ఇంటికి వచ్చిన రోజు మార్నింగ్ గ్యాస్ అయిపోయింది. గ్యాస్ చూడండి ఎత్తిపెట్టేసింది, మొత్తం సిలిండర్ గ్యాస్ అయిపోయింది కాబట్టి పక్కనే వేసేసింది. యాక్చువల్గా ఏడు ఉండే ఆ రోజు నుంచి దగ్గర 10 days అవుతుంది ఇంట్లో నుంచి, ఇప్పటికీ గ్యాస్ రాలే. ఏం చూసుకోవాలనే పోయి మీద నా దరిద్రం చూడండి. టిఫిన్స్ లే, ఏమి లే, రోజు బువే. ఏం చేస్తాం, నేను పోయేంత వరకు గ్యాస్ రాదేమో. చూడండి పోయి అంతా డల్లింగ్స్. ఇప్పుడే గ్యాస్ గురించి మాట్లాడుతున్నా, ఇప్పుడే ఫ్రెండ్ గారికి ఫోన్ చేస్తే గ్యాస్ అవైలబుల్ లో ఉందంట, వచ్చి తీసుకోమో అంటుండు. సో అదే స్టాక్ వచ్చిందంట కాలనీలో. మీకు ఐ విల్ షో యూ మా స్కూల్ ఏరియా అని చూపిస్తా. ఎంత బాగుంటది అంటే అంత బాగుంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గో సాహూరి బాహుబలి. మనము దీన్ని నీట్ గా కప్పుకోవాలి, లేకపోతే దానికి ఉండేదంతా మనకే అవుతుంది. ఇప్పుడు మనం సంచుల కోసం ఎత్తుక్కుందాం పదండి. సో దీన్ని అయితే మనం కప్పేసి మనం తీసుకెళ్ళిపోదాం. సేఫ్టీ ఇంపార్టెంట్, బట్టలు మార్చిపోద్దు. ముందు తెల్ల ప్యాంట్ వేస్తే డార్లింగ్స్. సిలిండర్ ఇంకా అన్లోడ్ చేస్తున్నారు, సో మనకి కొద్దిగా టైం పడుతుంది. అంతలోపు మీకు మా స్కూల్ ను చూపిస్తా. లోపలికి అయితే ఎంట్రీ ఉండదు, బట్ ఆ చుట్టుపక్కల అంతా మీకైతే మేము చూపిస్తాం. ఎందుకంటే కాలనీ మా స్కూల్ దగ్గరనే సిలిండర్ ఇక్కడ ఇచ్చేది, దాన్ని చూపిస్తా ఉండండి. ఈడో ఒకడు ఉన్నాడు, కాలనీలో ఉంటాడు. ఏదొచ్చా మనకి ఈడే అన్ని. ఒకడు ఉంటాడు కదా ప్రతి ఒక్కరికి, నాకు ఇది కొత్త బండి కొట్టినాడు, పార్టీ లేదు, ఏం లేదు. ఇటు అటోళ్లతో ఉంటే ఇదే బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సరే లెట్స్ గో, మీకు చూపిస్తా పదండి. మా స్కూల్ ఏరియాని, మేము తిరిగిన ఏరియాని, చిన్నప్పటి నుంచి అవన్నీ ఈ వీడియోలో చూపిస్తా. లోపలికైతే ఎంట్రీ పోలేము, కానీ బయట నుంచి పిలిచాం. ఇదంతా పార్క్. ఫస్ట్ విల్ గో స్కూల్ ఏరియా దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం కదా డార్లింగ్స్. మా ఆడిటోరియం ఇది స్కూల్దే కాదనుకోండి, మొత్తం కాలనీది. లోపల షటిల్ కోర్టు అలా ఉంటుంది. ఏమైనా ఈవెంట్స్ జరిగినా కూడా లోపల జరుగుతూ ఉంటాయి. చూపిస్తాం మీకు మేము ఆడిన షటిల్ కోర్టు. మనం ప్రతి ఒక్క గేమ్స్ ఆడినాం అనుకోండి. ఈడు నా ఫ్రెండ్ గారు అయితే షటిల్ ప్లేయర్. లోపల పోదండి. ఇందులో మస్తు ఆడినాం అప్పట్లో. మనకి షటిల్ రాదు కానీ రొంత మేము ఆడేటప్పుడు వుడన్ కోర్టు ఉండే. దాని తర్వాత మేము వెళ్ళిపోయిన తర్వాత సింథటిక్ కోర్ట్ వేసారు. నిజంగా ఇంకా లోపల జిమ్ ఉంటుంది, క్లబ్స్ ఉంటాయి, లైబ్రరీ, మెమొరీస్ అన్నీ వస్తున్నాయి డార్లింగ్స్. మా స్కూల్ గ్రౌండ్ ఇది చాలా పెద్దది. ఇది అంటే రన్నింగ్ ట్రాక్ కి, క్రికెట్ ఆడేదానికి ఇదంతా ఇదే. మళ్ళీ మిగతా దాంట్లోకి వాలీబాల్ కోర్టుకు ఇవన్నీ సపరేట్ ఉంటుండే. అవి కూడా చూపిస్తా. కోర్టు ఒకప్పుడు ఇదంతా ఫుల్ గడ్డితో ఉండేది, దాన్ని మెయింటైన్ చేయలేకపోయినారు. చేసినారు కానీ ఎక్కువ, అంటే మ్యాట్ బాల్ తో ఆడరు, పెద్ద అలవాటు లేదు కాబట్టి కాలనీ వాళ్ళు మెయింటైన్ చేసినారు అరౌండ్ 2 or 3 years. దాని తర్వాత మళ్ళీ నార్మల్ గా పిచ్ చేసేసినారు. ఆడ కనిపిస్తుంది కదా స్టేడియం, అది
బౌండరీకి బయట ఉంటుంది. అదేదానికంటే ఏదైనా ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్ కానీ జరిగినప్పుడు అందులోనే దానిపైన అదే స్టేజ్ మొత్తం పర్మనెంట్ కట్టినారు. ఈ గ్రౌండ్ లో గ్రాస్ వేసిన తర్వాత ఫస్ట్ ఆడింది మేమే. అప్పుడు 9th క్లాస్ లో ఉన్నాం అనుకుంటా. సో ఫస్ట్ 6 కొట్టింది కూడా మనం ఈడికి కొట్టాం అనుకోండి. ఎచ్చలు కొడుతున్నామని కాదు, నిజంగానే కొట్టాం. అప్పట్లో క్రికెట్ అంత పిచ్చి. ఆడ కనపడుతుంది కదా, అదే మా స్కూలు. ఆ లాస్ట్ క్లాసే మాది. ఇప్పుడు లోపలికి అలవలేదు, అన్ని రూల్స్ మారినాయంట, అందుకని ఏం చేయలేం. సో గ్యాస్ వాడు ఫోన్ చేసినాడు, అడిగి తీసుకోవాలి. ఇంకా దాని తర్వాత చూపిస్తా, కొన్ని ప్లేస్లు అయితే ఉన్నాయి. ఈడే కాదు, ఈ బ్యాక్ సైడ్ కూడా మొత్తం స్కూలే అదంతా. ఫస్ట్ గ్యాస్ తీసుకొని ఇంకా మిగతా ప్లేసులు కూడా ఎక్స్ప్లోర్ చేపిస్తా కదా. ఆ కనపడేవన్నీ నేను చదివిన క్లాసులే. లైక్ 7th to 10th స్ట్రైట్ గా ఉన్నాయి. ఆ లెఫ్ట్ సైడ్ రూమ్ వచ్చేసి 10th క్లాస్ది. చాలా అంటే చాలా మెమోరీస్ ఉన్నాయి అందులో. యాక్చువల్లీ లోపలికి వెళ్ళింటే అన్ని చెప్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. ఏదో ఒక రోజు విల్ మేక్ ఇట్. నిజంగా స్కూల్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్. లైఫ్ లో అలాంటివి మళ్ళీ రావనుకోండి. అబ్బో, మేము చేసిన చాలా విధ్వంసాలే ఉన్నాయనుకోండి. ఇక్కడ నుండే గేమ్స్ లో నేషనల్స్ ఢిల్లీ వరకు వెళ్ళా, అలాగే టీసీ వరకు కూడా వెళ్ళింది మా పంచాయతీలు కొన్ని ఇష్యూస్ వల్ల. చాలా హ్యాపీ డేస్ ఉన్నాయి, అలాగే సాడ్ డేస్ కూడా ఉన్నాయి. మిక్స్డ్ ఎమోషన్స్ లేకోకుంటే లైఫ్ నిజంగానే బోరింగ్ యార్. ఎనీవే, డిఏవిలో చదివిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, చూద్దాం ఎంతమంది ఉన్నారో. పెద్ద పార్కు, కాలనీలో చాలా పెద్దది. మొత్తం టెంపుల్ కూడా ఈడే ఉంటది. అన్ని ఫెసిలిటీస్ లోపలనే ఉంటాయి. ఇంకా ఒకటి వచ్చేసి ఇక్కడేమో టెంపుల్, అదేమో హాస్పిటల్, అంతా ఫ్రీ. మనకు స్కూల్లో వాళ్ళకు, కాలనీ వాళ్ళకు అందరికీ ఫ్రీ. అది గ్యాస్ అన్నాం కదా, అది ఆడిస్తారు. ముందు ఈ గ్యాస్ సిలిండర్ తీసుకొని పక్కన పెట్టేస్తే తర్వాత పిలిచి ఈ ఏరియా మన మొత్తం కాలనీకి వచ్చేసి గెస్ట్ హౌస్. ఎవరైనా విఐపీస్ వచ్చినా, ఈ కాలనీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా పెద్దోళ్ళు వచ్చినా కూడా అందరు ఈయనే స్టే చేస్తారు. రజనీకాంత్ కూడా వచ్చి ఇక్కడ స్టే చేసినాడు. రీసెంట్ గా ఒక వెట్టాయన్ సినిమాలో కొన్ని లొకేషన్స్ కావాలని ఇక్కడికి వచ్చినారు. ఈ జువారీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, అండ్ ఇంకొకటి వేరే చోట మైన్స్ ఉంటాయి కదా, ఆ మైన్స్ లో షూట్ చేయాలని ఒక లొకేషన్ అయితే ఎంచుకున్నారు. దానికోసం స్టే కావాలి కదా. బెస్ట్ ప్లేస్ ఈ చుట్టుపక్కల ఏంటంటే ఈ గెస్ట్ హౌస్. సో రజనీకాంత్ కూడా వచ్చి ఇక్కడ ఉన్నారు. అప్పుడైతే మనం రాలేకపోయినాము షో అంటే చూసేదానికి. ఆ సినిమాలో ఆ సీన్ ఏడుందో తెలియదు కానీ, బట్ ఇదైతే గెస్ట్ హౌస్. అప్పట్లో లోపల పోయి తిరుగుతుండే. లోపల మంచి మంచి అదేంటి పెయింటింగ్స్ భలే ఉంటాయి. అసలుకి చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు కాలనీ మొత్తాన్ని. చూడండి చెట్లు కానీ, ఒకసారి వ్యూ చూడండి, మీకే అర్థమవుతుంది. ఏ హీరో పర్ఫెక్ట్ అసలుకి. ఆ ఎంట్రీ, ఆ చెట్లు చూడండి ఒక్కసారి. అసలు ప్లానే లేదు ఈ వీడియో తీయాలి అని. ఎందుకో వచ్చినాము గ్యాస్ కోసం వచ్చి, దాని తర్వాత మళ్ళీ మన స్కూల్ కూడా చూపిస్తే చాలా బాగుంటుంది అనిపించింది. స్కూల్ మాత్రం చూపిలేకపోతున్నాం, చాలా రూల్స్ చేంజ్ అయిపోయినాయంట. సో మనం ఏం చేయలేం కదా, దాన్ని మార్చలేము. ఒకసారి గోడ దూకి మా పాత ప్రిన్సిపల్ ఉంటే గోడ దూకి పోయి చూపించేవాళ్ళం. కొత్త ప్రిన్సిపల్ వచ్చాడంట, ఆయన చాలా కెమెరాలు అన్ని పెట్టినాడు. స్కూల్లో మంచి మంచి చరిత్రలు అయితే ఉన్నాయి మనకి. ఏంది ఇది, గుర్రం పిల్లనా? డడ్డు సేమ్ గుర్రం ఉండేటుంది. చిన్నప్పుడు మామూలుగా బొమ్మలు టాయ్ ఉంటుంది చూడు, ముందుకెనికి ఏదో సేమ్ ఇంచుమించు అదే ఉంది. ఇది కొద్దిగా కట్ అయింది ఇంకా సూపర్ ఉండేది. డెకరేషన్ కోసం పెట్టేట్టున్నారు. మామూలుగా సౌదీలో, దుబాయ్లో పామ్ ట్రీస్ ఉంటాయి కదా, సేమ్ అట్లున్నాయి. నీట్ గా కింద రాళ్ళేసి. డార్లింగ్స్, ఇంకా ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ మన ఇంకా చాలా ఆడే ప్లేస్లు ఉంటాయి కదా, దాంట్లోకి అయితే తీసుకొని పోతా. అంటే వాలీబాల్ కోర్టు, దాని తర్వాత టెన్నిస్ కోర్టు, ఇవన్నీ కోర్టులు అయితే ఉన్నాయి. నాన్న ఫోన్ చేస్తున్నాడు, ఒక్క నిమిషం మాట్లాడదాం. హలో చెప్పా. ఇచ్చాడు అయిపోయింది. దూరంత స్కూల్లో వీడియో తీర్చాను, వచ్చాను. డార్లింగ్స్ వెళ్ళిపోదాం పదండి. పొద్దున్న వచ్చినా ఇంకా రాలేదా అని ఫోన్ చేశాడు మళ్ళా. ఒకప్పుడు ఈ చెట్లు మేము ఎన్ని నాటినామంటే అన్ని నాటినాం. అంటే అవి ఎలా నాటినామంటే బయాలజీలో ఒకటి ఉంటది కదా, సాప్లింగ్ సంథింగ్ ఏదో చేసి 2 చెట్లకు మధ్యలో కట్టి మట్టి పెట్టి అదంతా చేసి ఇవన్నీ పెంచినాను తెలుసా. రియల్లీ కబడ్డీ కోర్ట్ అది ఆడుండే. మన ఇంట్లో ఒక చూసినంటే ఒక కప్పు ఉంటుంది, ఆ కప్పు కూడా మన కబడ్డీలో గెలిచిందే. ఇప్పుడు వాలీబాల్ అంత ఎంకరేజ్ చేస్తానట్లేరు. చూడండి కోర్ట్ అంతా డ్రై అయిపోయింది, నెట్ కూడా తీసేసినారు. స్కూల్ వాళ్ళు పట్టించుకోవడం లేదు, దానివల్ల ఇదంతా తీసేసినారు. ఇది వచ్చేసి టెన్నిస్ కోర్టు. క్రికెట్ కానీ ఏదైనా ప్రాక్టీస్ చేస్తారు, టెన్నిస్ కూడా ఆడుతుంటారు. మేమైతే అప్పట్లో హ్యాండ్ బాల్ ప్రాక్టీస్ నేషనల్స్ పోయే ముందు ఇక్కడే ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఈవినింగ్ టైమ్స్ లో అయితే గ్రౌండ్ లో చేసుకునే వాళ్ళం, కానీ మామూలుగా పొద్దున ఇంకా మధ్యాహ్నం ఎండ పెడతాది కదా, దానికోసం ఇక్కడికి వచ్చి క్లాసులు ఎగరగొట్టేది, వచ్చి ప్రాక్టీస్ అని చెప్పేది, కొద్దిగా సేపు చేసేది, ఎంజాయ్ చేసేది. అప్పట్లో డెడికేషన్ వేరే ఉంటుండే. చూడండి వ్యూ చూడండి, అసలు ఫారెన్ లో నెట్టారు.
ఈ చెట్లు అసలుకి చెట్లు బాగా పెంచుతున్నారు, నీట్ గా మెయింటైన్ చేస్తారు. అండ్ ఈ ప్లేస్ గురించి చెప్తాను కదా, ఇది వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ ఏరియా. ఓన్లీ స్కిల్ డెవలప్మెంట్ ఏరియానే కాదు, కాలనీ మొత్తానికి షాప్స్ ఉండేది ఈడియే. ఒక వెజిటేబుల్ షాపు, ఒక కిరాణా షాపు, ఇది వెజిటేబుల్ షాపు, కిరాణా షాపు, లాండ్రీ షాపు, అది గ్యాస్ మామూలుగా ఆఫీస్ అయితే ఇది లేడీస్కి ఎంపవర్మెంట్కి అలాంటి స్కిల్ డెవలప్. ఇక్కడ కూల్ డ్రింక్ స్టాల్, ఇది సమోసా స్టాల్. అప్పట్లో భయ్యా మనకు ఫేమస్ అనుకోండి, సమోసా తినని ఇంటికి పోయేవాళ్ళం కాదు, బజ్జీలు కానీ సమోసాలు కానీ అంత బాగా క్లోజ్గా ఉంటుండే. భయ్యా తిందాంలే అనుకుంటే ఈ మధ్య రావట్లేదు. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఆ పార్క్లో కొత్తగా కుందేళ్ళు కూడా పెంచుతున్నారు, చూపిస్తా మీకు. ఈ టైప్ అంతా మా టీచర్స్ ఉంటారు, అంటే కాలనీలో కొంతమందికి ఇచ్చారు కదా, సో వాళ్ళకి ఈ టైప్లో టీచర్స్ బ్లాక్. అది ఇప్పుడు ఉన్నారో లేదో కుందేళ్ళు అయినా కదా, చూపిస్తా ఉన్నా. యాక్చువల్గా అప్పుడు ఆడబడితే ఆడ దూరిపోయి లోపలికి పోతాను నేను పార్కులోకి. ఇప్పుడు అంతా ఫెన్సింగ్ వేసి చుట్టూ నీట్గా జివారి సిమెంట్ కనబడుతుందా, ఆ దూరంలో వెళ్ళేటప్పుడు చూపిస్తా. ఇప్పుడైతే దూరం ఉంది. కుందేలు పెంపకాలు ఎక్కడ చేస్తారో చూపిద్దాం. పెంపకాలు అంటే అదేం పెద్ద ఫామ్ ఏం కాదు, జస్ట్ కొన్ని క్యూట్ లిటిల్ పప్పీస్, కుందేలు పప్పీస్ అయితే మొత్తం లాగేస్తారు. చిన్న పాము కూడా దొరకకుండా ఫెన్సింగ్ అయితే వేసినారు. వద్దున్నట్టున్నాయి, ఆ రోజు అయితే ఫుల్గా ఆడుకుంటున్నట్టున్నాయి. ఓ షిట్ ఉన్నాయి చూడండి, ఒకటి మాత్రం యాక్టివ్గా ఉంది కదా, ఇంకోటి లేచింది చూద్దాం. క్యూటీస్, బన్నీస్, చిన్నీస్ చూడండి బాగా తింటుంది కదా, చూడండి ఏం తింటుందా. మిగతా అన్నీ పడుకున్నాయి. డిఫరెంట్ నాకు తెలిసి ఇది న్యూజిలాండ్ బ్రీడ్ అనుకుంటా. ఈ బ్లాక్ కలర్ కనపడుతుంది కదా, అది కనబడుతుందా, భలే తింటుందిగా, మూతికి నవ్వ పెడతా అనేటుంది. గోక్కుంటున్నాయి, తిన్నాయి, ఇంకా పడుకొని రెస్ట్ తీసుకుంటున్నాయి. డిస్టర్బ్ చేయడం ఎందుకు, పోదాం పదండి. ఆల్రెడీ సగం డిస్టర్బ్ చేసిన, అది వేరే విషయం. ఇదైతే అప్పట్లో ఒక డిజైన్ లాగా పెట్టాలి అని ఎండిపోయిన చెట్టు ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి వెర్నియర్ ఫినిష్ చేయించినారు. ఎండకు కూడా అది ఇలా అయిపోయింది. యాక్చువల్గా షైన్ అవుతుండే, పాతగా స్టార్టింగ్ కొత్తగా పెట్టారు కదా, ఎంత బాగా షైన్ అవుతుండే అంటే అంత బాగా షైన్ అవుతుండే. ఇదంతా నీట్ వెర్నియర్ ఫినిష్తో ఉండుండే, మెరుస్తుంది కదా సేమ్ అలాంటి ఇంచుమించుండే. ఇప్పుడు ఇది ఒక కాలిపోయిన చెట్టు, దాన్ని తీసుకొచ్చి ఇట్లా తయారు చేసి ఇట్లా పూడ్చినారు, ఒక లవ్లీ లుక్ పార్క్ థీమ్ పెంచడానికి. అక్కడ ఫౌంటైన్ లో అయితే ఆడ వాటర్ ఫౌంటైన్ ఉండే, దాని చుట్టూ లైట్లు పెట్టి అబ్బో అప్పట్లో చాలా ఉండే. అది ఈ కంపెనీని జర్మనీ హ్యాండిల్ చేసినప్పటి నుంచి సగం నాశనం చేసింది ఈ గ్రీనరీని మొత్తం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వీపీ దాన్ని పునర్జన్మనిచ్చేదానికి ట్రై చేస్తాడు. ఎనీవే ఇక వెళ్ళిపోదాం పదండి, అయిపోయింది. మోస్ట్లీ అంతా చూపించినాము, మన స్కూల్ ని మాత్రం క్లియర్ గా నీట్ గా చూపించలేకపోతున్నాం. ఏదో ఒక రోజు డెఫినెట్ గా మళ్ళీ మన స్కూల్కి వెళ్ళి లోపలికి వెళ్ళి ధైర్యంగా వీడియో తీసుకునేదానికి విల్సి ఆ రోజు కూడా వస్తుంది అని. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో డార్లింగ్స్. మనం అయితే సిలిండర్ ఎత్తుకొని కొంపకు పోదాం. ఇప్పుడే ఫోన్ చేస్తా అన్నానా, లేట్ అవుతుంది. విల్ సీ అగైన్. బోయ్.